స్పష్టం చేస్తున్నారు. కానీ విస్తృతమైనటువంటి ప్రచారం అయితే కంటిన్యూగా జరుగుతుంది. అశాస్త్రీయంగా గతంలో జిల్లాల విభజన జరిగిందని అప్పటి విపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది. ఇప్పుడైతే జరిగిన తప్పులు సరిదిద్దుతా ఉంటున్నారు. ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండేది అశాస్త్రీయంగా ఉందని నేను చెప్తా ఉన్నాను. ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉంటాయి మటుకు కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సందర్భంగా అడ్డమైన గ్యారంటీలు, దిక్కుమాలిన డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని ఏమార్చి తెలంగాణ ప్రజల్ని అడ్డదారిలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలు అడుగుతూ ఉన్నారు, రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, రైతన్నలు వస్తూ ఉన్నారు, మహిళలు వస్తూ ఉన్నారు, విద్యార్థులు వస్తూ ఉన్నారు, నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మాకు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని చెప్పేసి ప్రజల నుంచి తిరుగుబాటు జరుగుతూ ఉంది. ఏడాది అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలని నింపుతామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ప్రకటించి 5,000 ఉద్యోగాలు మాత్రమే వీరి హాయంలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి ఫలితాలు ప్రకటించి నిరుద్యోగులు ఈరోజు ఉడికిపోతూ ఉన్నారు. ఇలా హైదరాబాద్లో చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈరోజు నిరుద్యోగ యువత మాకు ఉద్యోగాలు ఏమైనా చెప్పేసి అడుగుతూ ఉన్నారు, ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క డిమాండ్లు వస్తూ ఉన్నాయి, కాబట్టి ఉద్యమాలు వస్తూ ఉన్నాయి, కాబట్టి ప్రజలను డైవర్షన్ చేయడం కోసం, కన్ఫ్యూజ్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సందర్భంలోప్పుడల్లా ఒక ఇష్యూ పట్టుకుంటాడు, దాని మీద కమిషన్ అంటాడు, సిట్ అంటాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా తీసుకొచ్చిండు. జిల్లాల విభజన ఆ రోజు అశాస్త్రీయంగా జరిగింది కాబట్టి మేము దాన్ని రిటైర్డ్ జడ్జితో చేసి ఒక కొత్తగా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవడం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే తెలంగాణ పోరాటం చేసి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ వచ్చినప్పుడు 10 జిల్లాలు, 48 రెవెన్యూ డివిజన్లు, 466 మండలాలతో వచ్చినటువంటి తెలంగాణ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం లేదు కాబట్టి తెచ్చుకున్న తెలంగాణలో పరిపాలనా సౌలభ్యం కావాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలనేటువంటి ఒక దూరదృష్టితో కేసీఆర్ గారు ఆ రోజు ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ మేరకు తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుని చేయడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను కూడా నిధులను కూడా జిల్లా యూనిట్గా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు ఎక్కువ బెనిఫిట్ జరగాలంటే ఒక దురదృష్టి కూడా కేసీఆర్. బెనిఫిట్ కంటే ఇన్ని జిల్లాలు అవడం వల్ల ప్రభుత్వం మీద కూడా భారం పడుతుంది అనేటటువంటి ఒక వాదన. ఎందుకు భారం పడుతుందండి? భారం ఎందుకు పడుతుందంటే ఎక్కడైనా కూడా ఇప్పుడు అదే అధికారులు కదా, ఇప్పుడు ఈ జిల్లాలు తీసి కుదించి కొత్త పాత జిల్లాలు చేసి కూడా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు అంతా వాళ్ళే ఉంటారు కదండి. మరి అదేం తక్కువ కాదు కదండి. కలెక్టర్లు ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ జరగడం వల్ల కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళారు. ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండడం వల్ల ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, మాఫియా లాంటి వ్యక్తులు లేకుండా ప్రజలని నేరుగా కలుసుకునేటువంటి వెసులుబాటు అధికారులకు ఉంది, అధికారులను కలుసుకునే వెసులుబాటు ప్రజలకు ఉంది. కాబట్టి వారి హక్కులను వారు సాధించుకునేటువంటి పరిస్థితి ఉంది. నేనేమంటే వీళ్ళు అశాస్త్రీయంగా చేసినారంటారు. మరి నిన్నగాక మొన్న జిహెచ్ఎంసీ 150 డివిజన్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీని 300 డివిజన్లుగా మార్చి ఈరోజు 3 కమిషనరేట్లు చేసి మరి దీనికి ఏ రకమైనటువంటి శాస్త్రీయత ఉన్నది? దీనికి ఏ రకమైనటువంటి జనాభా ప్రాతిపదికన తీసుకున్నారు? ఒక్కొక్క డివిజన్ లో 20,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డివిజన్ లో ఒక్కొక్క డివిజన్ లో 80,000 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 1,00,000 మంది ఉన్నారు. ఈ రకంగా అశాస్త్రీయంగా వీళ్ళు చేస్తా ఉన్నారు, అశాస్త్రీయంగా వీరు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త జిల్లాలు ముట్టుకునే దమ్ముంది ప్రభుత్వానికి. వస్తారా కొత్త జిల్లాలు? శివగారు ఆ రోజు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం, మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. జిల్లా సాధన సమితిగా ఒక సంఘం ఏర్పాటు చేసుకొని జిల్లాల కోసం రాజకీయాలకు అతీతంగా ఆ రోజు అక్కడ ఆ ప్రాంత ప్రజలు పోరాటం చేశారు. గద్వాల జిల్లా కావచ్చు, ములుగు జిల్లా కావచ్చు, అదేవిధంగా జనగామ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఈ రకంగా అనేక జిల్లాల్లో వారు ఆ ప్రాంతంలో ఉద్యమాలు చేసి ప్రజా ఉద్యమాల ద్వారా సాధించినటువంటి తెలంగాణలో ఆ జిల్లాలని ఈ రోజు ఊకుంటారా? వచ్చేటువంటి మున్సిపల్ ఎలక్షన్ ఆడియో క్లియర్ గా ఉందా మీకు? హలో శరత్ గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు?